అవుతుంది. అది చివరకు గో బ్యాక్ మార్వాడి అనేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ నినాదం పెద్ద ఉద్యమంగా మారింది. బందులు, నిరసనలు, సదస్సులు పెట్టే వరకు వెళ్లటంతో అసలేం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పార్కింగ్ విషయంలో గొడవ జరిగి ఒక దళితుడిపై మార్వాడీలు దాడి చేశారంటూ వివాదం మొదలైంది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే గాయకుడు, కవి గోరెటి రమేష్ రాసిన పాట సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇక గో బ్యాక్ మార్వాడి అనే నినాదానికి బీజం వేసింది. తెలంగాణలో మార్వాడీలు స్థానికులకు వ్యాపార అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు ప్రజా సంఘాల ప్రతినిధులు. వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ స్థానిక వ్యాపారులకి గిరాకీ లేకుండా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. వాచ్మెన్ల నుంచి సర్వెంట్ల వరకు తమ వారికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదని చెబుతూ ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నారు. ఇక గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్రగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి మార్వాడీలకు మద్దతుగా ర్యాలీ తీశారు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం ఇక ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. మార్వాడీలు మన అందరిలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. అయితే తెలంగాణలో మార్వాడీల ఉనికి వందల ఏళ్ల నుంచి ఉంది. నిజాం పాలనలో రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. తాజా రగడతో మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు కొనసాగితే తమ మనుగడ కష్టమన్నది వారి వాదన. మరి ఈ వివాదానికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా?
రైట్ గా ఈ విషయానికి సంబంధించి ఈ రోజు డిస్కషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వెంకటేష్ రాజు గారు, విహెచ్పి నాయకులు, అలాగే తిరుపతి గారు, ఓయూ నాయకులు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక ప్రవీణ్ కుమార్ గారు సామాజికవేత్త లైవ్ లోకి వస్తారు, జాయిన్ అవుతారు. ముందుగా వెంకటేష్ రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా మార్వాడీలు గో బ్యాక్ అనే నినాదం అయితే ఊపందుకుంది. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ఏమమ్మా ఊపందుకుందని ఎలా చెప్తున్నారు మీరు? ఊపందుకోలేదు, అదొక అది కాదు, అదొక ఏం పనికి మాలిన పనికి రాని పని లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని లేబట్టారు. దట్ ఈస్ 100% కరెక్ట్. విషయం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వాడైనా ఎక్కడి వాడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మొత్తం భారతదేశంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. మన అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. 19(1)(e), 19(1)(g) అనేటువంటిది ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో ఏదైనా సరే అంటే బిజినెస్ కానీ ఏదైనా సరే చేయొచ్చు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ గనక ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఏదైనా పెడితే అక్కడ ఉండేటువంటి వాళ్లకు 75% వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఉంది. దాన్ని అనుసరించి గవర్నమెంట్ ఏదైతే ఉందో తాత్కాలిక గవర్నమెంట్స్ ఎక్కడైతే ఏ రాష్ట్రాలలో ఉండేటువంటి గవర్నమెంట్స్ వాళ్ళు దాన్ని బట్టి చూసుకొని అక్కడ ఉండేటువంటి లేబర్ యాక్ట్ ప్రకారంగా వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు దీంట్లో వాళ్ళు మన భారత పౌరులే, వాళ్ళు కూడా వాళ్ళ భారత పౌరులు. వీళ్ళకు దమ్ము ధైర్యం కనుక ఉంటే, వీళ్ళకు దమ్ము కనుకుంటే, ఒకవేళ మనం భారతదేశం మీద ప్రేమ, భారతదేశం మీద ఏదైతే అభిమానం కనుక ఉంటే, భారతదేశ భవ్యత కనుక కోరుకునే వాళ్ళైతే వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమేసేటువంటి కార్యక్రమంలో ఆ ఉద్యమంలో పాల్గొనమనండి, ఆ ఉద్యమం చేయమనండి. దానికి భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఇటువంటి వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేటువంటి పరిస్థితులలో వీళ్ళు ఉండమనండి. కానీ పనికిరాని ఏదో పని పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సపరేటు అనేటువంటి ఏదైతే ఉందో అది 100% తప్పు తల్లి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి, నిజాం కాలం నుంచి ముందుకు నుంచి కూడా వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరుగుతున్నారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. ఒకవేళ కనుక వాళ్ళు ఏదన్నా బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఇల్లీగల్ బిజినెస్ ఎవరైతే చేస్తే వీళ్ళు గవర్నమెంట్ పట్టించాలి. ఒక డిపార్ట్మెంట్ అనేది ఉన్నది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్పొచ్చు. తర్వాత కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ చెప్పి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే, ఏదైనా తప్పు బిజినెస్ చేస్తే వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వమనండి, వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమనండి. దానివల్ల వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో దానివల్ల తెలిసిపోతుంది. కానీ మీరు బిజినెస్ చేయొద్దు, మీరు మా దగ్గరికే రావద్దు, మా రాష్ట్రంలోనే ఉండొద్దు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది తప్పు. ఇంకొకటి, అక్కడ ఒక సంఘటన జరిగింది, దాని తప్పు 100% అది తప్పు. వాళ్ళు కొట్టడం తప్పు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ప్రూఫ్ చేసి వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం డినే చేయకూడదు. 100% వాళ్ళకు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఆ తప్పు ప్రకారంగా వాళ్ళకి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షించేటివి కోర్టులు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు తప్పకుండా కోర్టుకు అప్పచెప్తారు. అంతేగాని అసలు బిజినెస్ చేయొద్దు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది తప్పమ్మా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరు ఒప్పుకునేది లేదు. అదొక ఉద్యమం కాదు, అదొక పద్ధతి గారు. ముఖ్యంగా మీరు మాట్లాడిన మాటకు సంబంధించి వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు, అలాగే లోకల్ వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తారని ప్రధానంగా వారి ఆరోపణ. అమ్మా, నేను ఒక విషయం చెప్తా. కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నటువంటి ఇవాళ అనేకమైనటువంటి స్వదేశీ ఉద్యమం చేయండి, స్వదేశీ వస్తువులను వాడండి అని చెప్తే ఎవరు వింటున్నారమ్మా? ఇవాళ ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ చైనా వస్తువులు అనేకమైనటువంటి మన భారతదేశంలో కన్నా చీప్ గా దొరుకుతున్నాయి.
వాటి మీద ఎగబడుతున్నారు ఇవాళ అందరూ కూడా. దానికని ఆ చీప్ వస్తువులు తీసుకోకండి, వేరే విదేశీ వస్తువులను వాడకండి అని చెప్పి ఎంతో మంది మా వేణోళ్ళ చెప్తున్నా కూడా వినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విషయం చెప్తున్నా. ఇటువంటి వాళ్ళకి ఏం పనులు లేక ఏది ఆలోచన లేక విషయం చెప్తున్నాను. దీని మీద పడి వాళ్ళని అసలు బిజినెస్ చేయకూడదు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది తప్పమ్మా. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, నో క్వశ్చన్. అందరూ ధనవంతులే లేరు, మార్వాడీస్ అందరూ ధనవంతులే లేరు, చాలా మంది సామాన్యులు కూడా ఉన్నారు. ఏది పానీపూరి బండి పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. ఒక విషయం చెప్తున్నాను, ఏదో ఇంకొకటి, నువ్వు ఎప్పుడైతే చీప్ వస్తువులు అమ్ముతున్నావో అది నాసిరకంగా ఉన్నాయి అని అంటే నువ్వు డిపార్ట్మెంట్లు ఉన్నాయి, నువ్వు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వు, దాని మీద చర్య తీసుకుంటారు వాళ్ళు. చర్య తీసుకునేందుకు ప్రభుత్వం ఉంది. కానీ నువ్వు పని లేక ఈ పని పెట్టుకొని నువ్వు సమాజాన్ని విడదీయాలి అనేటువంటి భావన ఇప్పుడు భారతదేశము ప్రపంచంలో ఒక మంచి విధంగా పోతూ ఉన్నది, ఒక దారిలో ఉంది. మన జీడిపి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో విచ్ఛిన్నకర శక్తులు, ఇటువంటి శక్తులు ఇటువంటి లేనిపోనివి తీసుకొచ్చేసి మన భవ్యతను, మన యొక్క ఎకానమీని అన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులు ఇవే. కానీ దీని మీద వచ్చేటువంటిది ఏం లేదమ్మా. అది అసలు ఇది ఉద్యమమే కాదు, అదొక పనే కాదు. దీన్ని ఎవ్వరు కూడా శ్లాఘించరు, ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ చేయరమ్మా. ఓకే, రైట్ వెంకటేశ్వరరాజు గారు. అలాగే ఇక ఓయూ నాయకులు తిరుపతి గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎస్, వెంకటేశ్వరరాజు గారు మాట్లాడడం మనం చూసాం ఇప్పటిదాకా. ఇలాంటిది భారతదేశంలో కొనసాగొద్దు, ఇలాంటి ఉద్యమాలు. మొన్నటిదాకా భాషా ఉద్యమం నడిచింది, మళ్ళీ ఇప్పుడు మార్వాడీల ఉద్యమం అయితే నడుస్తుంది. ఇలా ఎవరు చేయకూడదు అనేది వెంకటేశ్వరరాజు గారి వర్షన్. మరి మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? వాస్తవానికి మనము తెలంగాణ తెచ్చుకుందే ఆంధ్రోలు దోపిడీ చేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అన్న వెంకటేష్ అన్న మాట్లాడేది ఎట్లుందంటే, సరే అన్న తెలంగాణను ఆంధ్రను వేరే స్టేట్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన మరి తెలుగు రాష్ట్రం తిరుపతి గారు తెలంగాణ ఒకటి. రెండో విషయం, నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా, నేను కూడా జైలుకి కూడా పాల్గొన్నా. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఎందుకు సపరేట్ అయినాయి అన్న? నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం సాధించింది తెలంగాణ వచ్చిన ఫలాలు నీళ్లు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది మేము ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. 2009 నుంచి 14 వరకు జైలుకి వెళ్ళాము, కేసులు అయినాము, మా చదువులన్నీ మాకు డిస్టర్బ్ అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన ఫలాలు ఎవరికి రావాలి? తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆ తెలంగాణ ఫలాలు అందరికీ పేదవారికి అందాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఒక 80-90% మార్వాడీలు అన్ని బిజినెస్లు, జ్యువెలరీ బిజినెస్ కావచ్చు, మరియు స్వీట్ కావచ్చు, మరియు మరి ఇప్పుడు సరే జ్యువెలరీ బిజినెస్ పెట్టిన తెలంగాణ ఉన్న గోల్డ్ స్మిత్ ఎటు పోవాలి? తెలంగాణ ఉన్న మన తెలంగాణలో ఉన్న ఇది కంసాలు ఎటు పోవాలి? ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టిరు, కిరాణా కొట్టు తెలంగాణలో ఉన్న మన కుంపలు ఎటు పోవాలి? ఇప్పుడు అన్న ఒక్క నిమిషం అన్నది వర్షన్ అయిపోనండి. తెలంగాణలో ఉన్న 86-90% బిజినెస్ లలో లాస్ట్ కు మా ఉస్మానియా సిటీలో ఒడ్డర బస్తీ ఉంటాయి సార్. ఆ ఒడ్డర బస్తీలో కూడా ఈ మార్వాడిలో వచ్చారు, అందులో ఒక బండి కూడా పోదు. అక్కడ ఒడ్డర బస్తీలో వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకుని అమ్ముకుంటారు. అక్కడ కూడా ఈ రోజు మార్వాడిలో వచ్చారు. అంతేకాకుండా ప్రతి ఊరిలో మార్వాడీలు ఉన్నారు. బిజినెస్ మన తెలంగాణలో ఉన్న మరి వీళ్ళకు బిజినెస్ లాస్ అవుతున్నది కదా. నేను ఒక మాట్లాడుతాను తిరుపతి గారు, మీరు అన్నది సరే ఉండని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే వచ్చిందే తెలంగాణ వాళ్ళకు రావాలని, నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఇప్పుడు మార్వాడోళ్ళు తీసుకుపోతే ఈ రాజస్థాన్ వాళ్ళు, మార్వాడోళ్ళు వాళ్ళు ప్రతి రంగంలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? తెలంగాణ కూడా సరే అమాయకులు కావచ్చు, తెలియదు కావచ్చు, డబ్బు లేకపోవచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళ లక్షల కోట్లు ఉండకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు షాప్ పెట్టుకుంటే 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ బంధువులు వాళ్ళు ఇస్తారు. తెలంగాణలోకి ఇవ్వకపోవచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వేసుకొని బతురు. సరే ఇప్పుడు అదే జ్యువెలరీ షాప్ లో మన తెలంగాణలో కూడా పనిలేడు మరి. అదే ఇప్పుడు హార్డ్వేర్ షాపులు వాళ్ళే, కిరాణా షాపులు వాళ్ళే, అన్ని వాళ్ళే ఉన్నాయి కదా సార్. ఎందుకు ఇప్పుడు పోవాలి మరి? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఉండాలి, ఉండి సరే ఇప్పుడు మరి ఆ దాడి చేయడం ఎందుకు? ఇప్పుడు అమ్మన్గల్ దాడి, మొన్న మూడా మార్కెట్ లో దాడి, మీరు చూడండి, మీరు ఎప్పుడైనా పోయి మీరు వాళ్ళతో మాట్లాడి చూడండి. వాడు షాప్ ఇప్పుడు తార్నాకలో షాప్ ఉంటది, పోతే వాడు రూడ్ గా మాట్లాడతాడు. ఎంత డబ్బులు వస్తున్నాయి కదా ఇదంతా. ఒక పాయింట్ చెప్తారంటే మాట్లాడదాం, విందాం.
మాట్లాడండి. తిరుపతి గారు ఒక విషయం చెప్తున్నాను. మన మన ఒక 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 ఏది ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలంగాణలో మాత్రమే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మొత్తం భారతదేశంలో ఉన్నారా? మన వాళ్ళు వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో మన వాళ్ళు బిజినెస్ చేయడం లేదా? నెంబర్ 1 ఒక్క విషయం తిరుపతి గారు, ఒక విషయం. మనము ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎవరికి లాభం అయింది? పొలిటీషియన్స్ కు తప్ప ఎవరికి లాభం కాలే. ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఇద్దరు సీఎంలు అయినరు, ఇద్దరు ఏది రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారైపోయిన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తయారైపోయింది. వాళ్ళు బాగుపడుతున్నారు. భవిష్య విషయం చెప్తున్నా. మీరు అన్నట్టుగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు లేరు, ఇప్పటికి కూడా లేరు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నెంబర్ ఇంకొకటి, ఏమైనా డెవలప్ అయిందా? తెలంగాణ రాష్ట్రం డెవలప్ కాలేదు. తర్వాత మన రాష్ట్రంలో మన హైదరాబాద్ లోనే చూసుకుందాం. ఇప్పుడు ఎవరు ఒక మార్వడీలైనా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నది అనేకమైనటువంటి పార్సీలు ఉన్నారు, తర్వాత సిక్కులు ఉన్నారు, తర్వాత జైన్లు ఉన్నారు, తర్వాత అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. విషయం చెప్తున్నాను, అనేకమైనటువంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అందరూ బంద్ చేసుకుని పోతే ఉండేది ఏంటి? ఒకటి. రెండు విషయం కూడా చాలా రాష్ట్రాలలో కూడా మనం చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళ గుజరాత్ లో దాదాపుగా 2.75% మన తెలంగాణలో అక్కడ బిజినెస్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్లలో, అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీలలో, అక్కడ ఉండేటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లలో మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మన తెలంగాణ బిజినెస్ పెట్టారు కదా సార్. మీరు సార్ ఒక తెలంగాణ లిస్ట్ తీసుకోండి, మొత్తం తీసుకొని మీరు చూడండి. మేజర్ గా ఈ మార్వాడిలే ఉంటారు, మిగతా రాజస్థాన్ ఉంటారు. అట్లా ఇప్పుడే వచ్చింది కాదు కదా, వాళ్ళు వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు. తిరుపతి గారు ఈ వాదన దగ్గర కానీ మాట్లాడండి, నన్ను మాట్లాడండి. ఈ వాదన దగ్గర ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే అట్లే ఉంటుంది. ఎంతసేపు గంట అట్లా మాట్లాడతారు కానీ చెప్పండి. ఉన్నారా? ఒక మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే విద్వేషాల పునాది మీద, దేశం అనే పునాది మీద ఏదైనా సరైనది కాదు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. రాజుగారికి సంబంధించిన కానీ తిరుపతి గారికి సంబంధించిన కానీ నేను కొంచెం మధ్య మార్గం చెప్తాను. ఎప్పుడైనా కూడా నేనేమంటున్నానంటే, భారతదేశం రాజ్యాంగం ఉంటున్నది. ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించచ్చు. మొన్నటిదాకా ఒక ఐడియల్ ఉంటే 370 ఆర్టికల్ రద్దు కాకముందు కాశ్మీర్ లో మన భూములు కొనడానికి వీల్లేదు, బిజినెస్ చేయడానికి వీల్లేదు. దేశం అంతా ఒకటే ఉండే. ఇప్పుడు దేశం అంతా ఒకే చట్టం, ఒకే దేశం అమలవుతుంది. దీన్ని చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే, ఒకరి మతం అనే గీత ఒకరికి ఇష్టం, ఒక పార్టీ ఏమో కులం అనే గీత గీస్తుంది. చూస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎట్లా మోసం చేస్తున్నారు. మూడో పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మార్వాడీలు అనే కులంలో హిందూ మతంలో ఇంకొక కులాన్ని టార్గెట్ చేసుకొని పోతున్నారు. దీనికి ప్రధాన కారణం చెప్పాను. రాజకీయ విశ్లేషకుడు కనుక 57 జర్నలిస్ట్ కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ ఏముందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి. ఇందులో సమస్య లేదు. మతం కుల పునాదిగా చేసుకున్న వాళ్ళు మొన్నటిదాకా కరాచీ బేకరీని పలగొడతామన్నారు. నేను వ్యతిరేకించాను, తప్పిదాన్ని. కరాచీ బేకర్ అనే పేరున్నంత మాత్రం పాకిస్తాన్ మనకి ఏం సంబంధం? ఇవాళ కరాచీ బేకర్లు ఎందుకు మీరు దాడి చేస్తున్నారంటే అది వరకు పోయింది. చూసినాం కదా, అదొక ఉద్యమంగా పెద్ద చిత్రీకరించారు. తీరా వాళ్ళు ఏం చేసి బాబు కరాచీ బేకర్ వాళ్ళు, మేము ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం ఇక్కడికి వచ్చినాము, ఆఖరి నామాలు పెట్టుకుంటామని. ఇవాళ కరాచీ బేకర్ ఎక్కడ కనవండి 3 నామాలు పెట్టుకొని వాళ్ళు రెడీ ఉంటున్నారు. ఎందుకంటే మేము హిందువులు అని చెప్పుకోవడానికి కోసం. చూడండి ఎంత మార్గం. అంటే విద్వేషాల పునాది మీద రాజకీయాలు నడుస్తున్నంత కాలం ఇట్లా ఉంటారు. నేను తిరుపతి గారితో కొన్ని విషయాలు ఏకీపిస్తున్నాను. నేను కూడా తెలంగాణ ఉద్యమకాన్ని, మళ్ళీ ఆయన అడగగా చెప్తాను. నేను తెలంగాణ వాడిని, తెలంగాణ పుట్టినవాడిని. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ సమస్య తెలంగాణ ఆంధ్ర కాదండి. నేనేమంటున్నానంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పోరాటం వేరు, ఈ కుల పోరాటం వేరు. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఇవాటిది కాదు, 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ తొలిదేశ ఉద్యమం, ములికీ ఉద్యమం, తెలుగుదేశ ఉద్యమం, మలిదేశ ఉద్యమం, చివరికి రాష్ట్రం సాధించుకున్నాం. ఇట్లా మనం అడిగట్టుకొని కూర్చుంటే ఎప్పుడు సాధ్యం కాదు. అభివృద్ధి ఎక్కడ సాధ్యం కాదు. ఇవాళ చూస్తున్నాం, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మార్వాడీలు బీజేపీ వాళ్ళకి ఓట్లు వేస్తారు కనుక వాళ్ళ ఓట్లు పోవాలి. మార్వాడి వాళ్ళు అందరికీ ఓట్లు వేస్తారు, సమస్య లేదు. మార్వాడి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, కమ్యూనిస్టులలో ఉన్నారు. కమ్యూనిస్ట్ మార్వాడి చూపెడతాం మేము, సమస్య లేదు. అన్ని పార్టీలు కొట్టేస్తారు. బతుకుదేవుల కోసం వచ్చారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, బతుకుదేవుల కోసం వచ్చిన వాళ్ళు ఎవరిని మేము వెళ్ళగొట్టము, బతుకులు దెబ్బతీసే వాళ్ళని వెళ్ళగొడతామన్నారు. అదే జరిగింది. రాజకీయ ఉద్యమం జరిగింది. రాజకీయ పార్టీలు మన నీళ్లు నిధులు నియామకాలు మన పని మనం చేసుకుంటున్నాం. బతుకుదేవుల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళగొడతలుచుకుంటే మన ఆంధ్రలో 10 లక్షల మంది 20 లక్షల మంది హైదరాబాద్ వెళ్ళగొడతారా మీరు? ఒకళ్ళు వృత్తుల గురించి కూడా నేను చెప్తున్నాను. వృత్తులు ఆధునీకరించబడ్డాయి. ఏ వృత్తి ఆ వృత్తి వాళ్ళు చేస్తలేరు. లలితాజువాలని వెళ్ళగొట్టండి మీరు తమ్ముంటే. మనకు జిఆర్టీని వెళ్ళగొట్టండి. వాళ్ళ మొత్తము కార్పొరేట్ కల్చర్ వచ్చి వాళ్ళ అంతమంది బిజినెస్ చేస్తున్నారు కదా. సాధారణంగా స్వర్ణకారుడు మార్వాడి ఎదురు శత్రువు కనుక చిన్నోడు కనుక వ్యతిరేకిస్తున్నాం మనం. నిజంగానే వాళ్ళని వెళ్ళగొట్టగలుగుతారా? వృత్తులు ఆధునీకరణ 2 చెప్తాను నేను. ఒకటేమో మంగళ వృత్తి. మంగళూరులో మంగళ వృత్తి చేస్తున్నారు.
ఇవాళ సెలూన్ల పేరు మీద, రకరకాల బ్యూటీ పార్లర్ పేరు మీద ఎవరు చేస్తున్న అగ్రవర్ణాలు చేస్తలేవా? మీరు వాళ్ళని ఆపగలుగుతారా? రెండోది సాకలి వృత్తి, సాకలి వాళ్ళు చేస్తున్నారా? ఇవాళ సాకలి పేరు మీద డ్రై క్లీనర్స్ ఎవరు ఉన్నాయి? అసలు స్వీట్ అమ్ముకునే వృత్తి ఎవరు చేసేవాళ్ళు గతంలో? మొదట్లో మార్వాడి చేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఎవరు చేస్తున్నారు? హైదరాబాద్ కొత్త ఆయన వచ్చి ఒక పుస్తకం రాసిండట. ఏమనంటే ఇక్కడ రెడ్లు స్వీట్ షాపులు నడిపోతున్నారు అని రాసిండట కొత్త ఆయన వస్తే. సాగుతుంది మన అది హైదరాబాద్కి వచ్చిన కొత్తగా తెలుసుకుందామని ఎవరు కట్టిండ్రు, అదే ఎవరు కట్టిరు అడుగుతున్నాడు. చార్మినార్ ఎవరు కట్టిండ్రు, గోల్కొండ ఎవరు కట్టారు అంటే తెలంగాణ అలాంటి వాడు ఏం చేసినా నాకు హైదరాబాద్ గురించి తెలియదు, నయమాలం సాబ్ అన్నాడు. ఇట్లా అందరూ నయమాలం అంటుంటే చివరికి వాడు ఏం పుస్తకం రాసిండట అంటే నయమాలు అనే వాడు కట్టింది మొత్తం హైదరాబాద్ నగరం అన్నమాట. అట్లా ఉన్నది మన పని కూడా. నేను ఏమంటున్నానంటే వృత్తులు ఆధునీకరించబడ్డాక ఆ వృత్తి చచ్చిపోతుంది. కొన్ని వృత్తులు ఆ వృత్తులను బతికించాలంటే వాళ్ళకు ఆర్టిజం గతంలో వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన అంశాలు లోన్లు ఇచ్చేవాళ్ళం, లేకుంటే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళం. కానీ వృత్తులు ఆధునీకరించబడ్డాక యాంత్రీకరణ జరిగినాక పద్మశాలి వృత్తి ఉందా ఇవాళ అన్ని వచ్చేసి ఇంకా ఇప్పుడు పోచంపల్లికి పోతే నేను ఏడుపు వస్తుంది నాకు. ఎందుకంటే చిరిగిన చేనేత బతుకులు. నేను ధర్మవరం, పోచంపల్లి, సిరిసిల్ల తిరిగి నేను 50 ఏళ్ళ జర్నలిస్టును రాసిన వార్తలు, వ్యాసాలు రాసిన. నేనేమంటున్నాను, వృత్తుల ఆధునీకరణ వల్ల కొన్ని వృత్తులు పోతున్నప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని బతికించే పని చేయకుండా దానికి ఆధునీకరణ చేయాలి, వాళ్ళకి మరమగ్గాలి, వాళ్ళకి అవసరమైన ఏర్పాటు చేయాలి. ఇంకా మనం ఆదిమ కాలంలో ఉందామంటే నేను ఎవరిని ఏమంటారు, ఆదిమ కాలంలో ఉండండి మీరు, ఎవరు మీ కర్మ మీది. నేనేమంటున్నాను, ఇక్కడికి వచ్చే కల్లా కొన్ని దాడులు జరిగినాయి. దానికి చట్టానికి న్యాయవాదిగా చెప్తున్న చట్టానికి అందరూ సమానం కదా, పిల్లలు పెద్దలు అందరూ సమానమే కదా. కాబట్టి పిల్లల్ని జూనియర్ కోర్టుకి పంపుతాం. అటువంటి అప్పుడు మార్వాడి అక్కడెక్కడో మొండా మార్కెట్ దాడి చేసిందని ఆ దాడిని ఖండించి వాడికి శిక్ష పడాలని కోరుకుంటారా? మొత్తం మార్వాడిని వ్యతిరేకిద్దామా? ఓ రెడ్డి తప్పు చేస్తాడు, ఓ లేకుండా ఇంకొక ఆయన తప్పు చేస్తాడు. ఆ తప్పుకు రెడ్డి బాధ్యులు అయితే రెడ్డి కులం మొత్తం బాధ్యులు అవుతారా? సమస్య కాదు, తప్పు కదా. ఇది మనం పెట్టుకోతున్నామంటారు. ఇప్పుడు మార్వాడి వల్ల ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేకపోతే వాళ్ళ చెప్తాను ఏమంటానంటే ఒప్పంది కాదు సార్. ఇప్పుడు మొత్తం మీరు స్టడీ చేయండి, మొత్తం ఎందుకు వస్తుందంటే చెప్తున్నా కదా, ఆడలేక మధ్యలో కూడా ఈ మాట అంటే రాసి మాట్లాడుతున్నా. ఆవేశానికి రాను. ఒక మాట చెప్తున్నా వినండి. మన చేతన అయితే మనం గుర్తు చేసుకుంటాం, మన చేతనే. ఇంకోటి నేను చెప్తాను, నేను మన వాళ్ళు అమెరికాలో బతుకుతున్నారు, మన వాళ్ళు ఉత్తరాఖండ్ పోయి ఏది మన జల విద్యుత్ కేంద్రాలు చేస్తున్నారు. మన వాళ్ళే సూరత్ పోయి బతుకుతున్నారా, భీవండి పోయి బతుకుతున్నారా, మహారాష్ట్రలో బతుకుతున్నారా, గుజరాత్ బతుకులేరా? అంటే వీళ్ళందరూ వాళ్ళే వెళ్ళగొడతారు. మనం ఏం చేద్దాం? విద్వేషాలు విద్వేషాలు కాదండి. నేనేమంటే తిరుపతి గారు, మీరు మీ వాదన రాష్ట్రాలు వేరేనా? మన రాజ్యాంగం లేదా? మీరు చదువుకున్న వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటున్నారు, మీరు చదువుకునే విద్యార్థి ఈ విద్వేష బీజాలు మన పిల్లలు నాటితే ఏం కావాలంటున్నా నేను. వాళ్ళు ఇంకా మాట చెప్తున్నాను. ఇంకో మాట నేను మొత్తం మాట్లాడుతున్నాను. ప్రభుత్వ విధానాలు మార్వాడీలు స్థానికుల మధ్య న్యాయం చేయగలమంటారా? మన మీడియా కూడా హైప్ చేస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మన మీడియా అంటే అందరు, నేను టీవీలో మాట్లాడుతున్నాను. సమస్య లేదు. దీన్ని ఉద్యమం ఉధృతమైంది, వాళ్ళు పోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? నేను అమ్మంటున్నా, ఒక్క మాట చెప్తున్నాను. ఇవాళ మనం వృత్తులు ఆధునీకరించబడ్డ తర్వాత ఏ వృత్తి వాళ్ళు చేసుకుంటలేరు. చాలా అయినాయి. ఇవాళ వచ్చిన వాళ్ళు బండన గప్చుప్ బండి నుంచి మొదలుకొని బంగారం షాప్ దాకా పెట్టుకున్నారు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు వీళ్ళ మార్వాడిని పక్కన పెట్టి ఇదే వృత్తులు చేస్తున్న వాళ్ళు మీరు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టగలుగుతారా? ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి పెద్ద పెద్ద హోటల్ కట్టుకున్నారు. మొత్తం ఒక ఆధిపత్య వర్గం అంతా ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. వాళ్ళు ఎల్లగొట్టగలుగుతారా? ఎవరు ఇబ్బంది పెడతారో తెలంగాణలో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు సార్ ఫ్యూచర్ లో. మీ ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను చెప్తాను. నేను ఒక 10 వర్గాలు చెప్తా. కార్పొరేట్ కల్చర్ వల్ల వస్తున్నది. దాన్ని మీరు తీసేయగలుగుతారా? కార్పొరేట్ కల్చర్ మొత్తం సంస్కృతిని నాశనం చేస్తుంది. మొత్తం మన తెలంగాణ సంస్కృతి మొత్తం నాశనం చేస్తుంది. చేస్తారా? ఒక మాట అంది. వాళ్ళు ఇంకొక మాట మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు జిఎస్టీ కట్టరండి, బిల్లులు ఇవ్వండి అని అంటున్నారు. నేను చెప్తున్నా, బిల్లులు ఇయ్యారు, జిఎస్టీ కట్టకపోతే చట్టం ఉంటుంది కదా. నేనైతే పెట్రోల్ బంక్ పోతే 100 రూపాయలు పెట్రోల్ వసుకుని బిల్లు తీసుకుంటా. వాడు ఇవ్వకపోతే పెన్ను ఇయ్యా, నేను జబ్బులుకుంటే పెన్ను ఇయ్యా, నువ్వు పెన్ను తెచ్చుకోవాలా అంట. కనుక నేనేమంటున్నానంటే ఇవాళ మీరు దయచేసి విద్వేషాల పునాదిని మళ్ళొకసారి తెలంగాణ మీరు లేపకండి. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వేరు, అస్తిత్వ పోరాటం, అది చిరకాలమైన పోరాటం. అందులో ప్రజలను పంపించలే, ఇప్పటికి కూడా ప్రజలను పంపించలే.
నాయకులు వెళ్ళిపోయారు, 2 రాష్ట్రాలు వేరైన భౌగోళికంగా, అంతే తప్ప ఇంత పోలే. ఇది కూడా ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. తిరుపతి గారు ఒక్క విషయం తిరుపతి గారు, ఇవాళ గ్లోబల్ టెండర్స్ అని ఇస్తున్నాం మనం. గ్లోబల్ టెండర్స్ వేసి ఇతర దేశాలలో మనం మన యొక్క కాంట్రాక్టర్స్ ఇతర దేశాలలో కాంట్రాక్ట్ చేస్తున్నారు, కొన్ని వేల కోట్ల 100ల కోట్ల కాంట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరిని పంపిస్తే పరిస్థితి ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, అనేకమైనటువంటి బిజినెస్ ఇవాళ అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, తర్వాత అంత దూరం కాదు, నేపాల్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ప్యారిస్ వరకు మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఎక్కడ లేరని కాదు. 100% దాదాపుగా 80 డేటా ప్రకారంగా 89 కంట్రీస్లలో మన వాళ్ళు చేస్తున్నారు. నెంబర్ 2, ఇంకొక విషయం, మన తెలంగాణ వాసులే, నేను అంత దూరం కాదు, తెలంగాణ వాసులే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇవాళ కోల్కతాలో అనేకమైనటువంటి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను అనేది ఏంటంటే, ఇవాళ ఈ యొక్క విద్వేషాన్ని మీరు రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తే ఇది 100% తప్పు. ఇది 100% కాదు, 1,00,000% తప్పు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇవాళ మనము ఎక్కడ బ్రతుకుతున్నాం? సోషల్ గా బ్రతుకుతున్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఉపాధి పోతుంది, వాళ్ళు బిజినెస్ లాస్ అవుతారు మార్వాడి వల్ల. తెలంగాణ రైట్ అండి. డిబేట్ లో జాయిన్ అయ్యేందుకు వెంకటేశ్వరరాజు గారు, అలాగే తిరుపతి గారు, బండ రామ్మోహన్ గారు, వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి. ఇక మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే తెలంగాణలో పెద్ద రచ్చ అయితే చర్చ రేపింది. ఒకవైపు ప్రాంతీయ హక్కులు మరియు స్థానికుల ఆవేదన వినిపిస్తే, మరోవైపు తెలంగాణ అభివృద్ధిలో మార్వాడీల పాత్రను కూడా విస్మరించలేమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రాంతీయత, అభివృద్ధి, ఐక్యత ఈ 3 మధ్య సమతుల్యం దొరకడం చాలా కీలకం. మరి ఇది కేవలం ఒక వర్గానికే కాదు, తెలంగాణ భవిష్యత్తు కూడా సంబంధించిన ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. మరి ఇక తీర్పు మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది వాల్టి మార్వాడి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.